పిన్నింటి విజయలక్ష్మి, వాళ్ళ పిల్లలు విశాల్ అండ్ చేతన హ్మ్. రెడ్డి, ఈ ముగ్గురు 31వ తేదీ అర్లీ అవర్స్ అని చెప్పొచ్చు. అంటే హ్మ్. 30వ తేదీ 12 గంటల తర్వాత కాబట్టి 31వ తేదీ టెక్నికల్గా చేసుకున్నట్టుగా లెక్క అనమాట. హ్మ్. సో వీళ్ళు ఘటకేశ్వర్, తర్వాత చెర్లపల్లి మధ్యలో ఉన్న ట్రాక్లో నిలబడి ముగ్గురు హగ్ చేసుకొని, అంటే ట్రైన్ శబ్దం, ట్రైన్ హార్న్ కొట్టడంతో దగ్గరగా జరిగి హ్మ్. హగ్ చేసుకొని ఉన్నారు. ఆ లోకోమోటివ్ పైలట్ ఇవన్నీ కూడా విషయాలు చెప్పాడు. హార్న్ కొట్టినా కూడా వాళ్ళు వెళ్ళలేదు. ఇంకా క్లోజ్గా ముగ్గురు హగ్ చేసుకొని నిలబడ్డారు. తను చూసి కూడా చనిపోతారని తెలిసి కూడా తన వల్ల ఏమీ కాలేదని అతను కూడా ఏడుస్తూ ఆ, హ్మ్. పోలీసులకు చెప్పాడు లోకోమోటివ్ పైలట్. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు 4 రోజులు గడిచిపోయినా కూడా కాజ్ ఆఫ్ ఈ సూసైడ్ ఏంటి అనేది ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. రకరకాల ఊహాగానాలు అయితే ఉన్నాయి. కొంతమంది ఏమో అసలు ఈమెకి ఏ రకమైన సమస్య లేదు, అంటే ఈమెకి వీళ్ళకి 2 ఫ్లాట్లు ఉన్నాయి హైదరాబాద్లో, సొంత ఇల్లు ఉంది. హ్మ్. తర్వాత ఆయనకు మంచి జీతం ఉంది. 4 ఏళ్ళుగా ఆయన షార్జాలో పనిచేస్తున్నాడు. ఈమె కూడా ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక టీమ్ హెడ్గా, ఆమె హ్మ్. కింద 14 మంది ఉన్నారు. టీమ్ హెడ్గా పనిచేస్తుంది. పిల్లలు హాస్టల్లో ఉన్నారు. ఇటు అత్తమామలతో కానీ, ఇటు ఆ, సొంత తల్లితో కానీ ఎటువంటి విభేదాలు, భర్తతో ఎటువంటి విభేదాలు లేవు. కానీ ఎందుకు చనిపోయింది హ్మ్. అనే దగ్గర ఇప్పటికి కూడా ఆ, ఎవరికి మిస్టరీగా ఉంది. తోచిన వాళ్ళ వెర్షన్లు వాళ్ళు చెప్తున్నారు. హ్మ్. అయితే ఇక్కడ పోలీసులు, తర్వాత రైల్వే పోలీసులు, ఎందుకంటే రైల్వే పరిధిలో జరిగింది కాబట్టి రైల్వే పోలీసులు కూడా దీన్ని ఎంక్వైరీ చేస్తున్నారు. హ్మ్. ఇప్పటి వరకు వాళ్ళు ఏంటంటే ఇటు ఫ్యామిలీని, భర్తను విచారించారు, వాళ్ళ తమ్ముడు చిరంజీవి రెడ్డిని విచారించారు, విజయశాంత్ తమ్ముడు. తర్వాత అత్త మామల్ని, తల్లిని విచారించారు. ఇటు ఆఫీసులో కొలీగ్స్ని, ఆ టీం మెంబర్స్ని అందరిని విచారించారు. అట్లాగే ఈ పిల్లలు చదువుకుంటున్న కాలేజీలో టీచర్ని, వాళ్ళని కూడా విచారించారు. ఇది మరోపక్క టెక్నికల్ అనాలిసిస్, ఆ సీసీటీవీలు, అక్కడ సీసీటీవీలో ఏమేమి వీళ్ళు దాదాపు 7 గంటల పాటు రైల్వే స్టేషన్లో గడిపినారు. హ్మ్. అప్పుడు ఏమేమి జరిగింది, ఎవరైనా వీళ్ళని కలిసారా, ఏమన్నా జరిగిందా అనేది ఆ యాంగిల్లో విచారించారు. అట్లాగే ఫోను, ల్యాప్టాప్ కూడా తీసుకెళ్లారు. ఆ ఫోను ల్యాప్టాప్ అయితే ల్యాప్టాప్ ఓపెన్ కాలేదని చెప్తున్నారు. ఫోన్లో మాత్రం కొన్ని మెసేజ్లు ఎక్కువగా వాళ్ళ ఆఫీసులో వాళ్ళకి పెట్టినట్టుగా చెప్తున్నారు. ఆ మెసేజ్లు పెట్టిన వాళ్ళని కూడా పోలీసులు కలిశారు. ఇక ఎఫ్ఎస్ఎల్, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కి ఈ 2 కూడా పంపించారు. అట్లాగే సూసైడ్ లెటర్ కూడా పంపించారు. సూసైడ్ లెటర్ కూడా ఈమెదైనా కాదా అనేది కూడా చెక్ చేసుకున్నారు. ఆమె బ్రదర్ కూడా ఇది ఆమెదే అని, అక్కదే రైటింగ్ అని కూడా చెప్పాడు. సో ఇప్పుడు కార్ను కూడా హ్యాండ్ ఓవర్ చేసేసారు వీళ్ళకి, ఫ్యామిలీకి, పోలీసులు. సో ఇప్పుడు ఎఫ్ఎస్ఎల్ నుంచి ఈ మొత్తం రికవరీ డేటా, అంటే ఏమన్నా మెసేజ్ డిలీట్ చేశారా, అవును. ఇవన్నీ బయటికి వస్తే మనకు కొంత వివరాలు వస్తాయి. హ్మ్. ఇప్పుడు ప్రధానంగా చాలా మందికి అనుమానం ఏంటంటే, ముఖ్యంగా సైకాలజిస్టులు దీని మీద చాలా మంది మాట్లాడుతున్నారు. సో నేను కూడా కొంతమంది నా ఫ్రెండ్స్ సైకాలజిస్టులతో మాట్లాడాను. వాళ్ళు చెప్తున్నది ఏమంటే, మామూలుగా ఇలాంటి ఆత్మహత్యలకు ఏ భౌతిక కారణాలు లేవు. మామూలుగా ఆత్మహత్యలో ఇంకోటో చేసుకుంటారు, కానీ ఇక్కడ ఏం భౌతిక కారణాలు లేవు. లేనప్పుడు లేకుండా కూడా చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటారు. బయటికి ఏమి కారణాలు కనబడవు, కానీ వాళ్ళు మానసిక దీనికి గురవుతుంటారు అనేది చెప్తారు. సో ఈమెకు ప్రధానంగా ఈమె ఎంచుకున్న టైం అండ్ డేట్ హ్మ్. ఇంపార్టెంట్. 28వ తేదీమో మ్యారేజ్ డే వీళ్ళది, 31 ఏమో బర్త్డే. సో కావాలనే బర్త్డే 12 గంటలకి, మామూలుగా అయితే ఎవరైనా ఫోన్లు చేసి విష్ కరెక్ట్గా చేస్తారు. 12 అయినా హ్మ్. విష్ చేస్తారు. ఈమె కరెక్ట్గా 12 అయినప్పుడు ఆత్మహత్యకు ప్లాన్ చేసుకుంది. ఎందుకు చేసుకుంది హ్మ్. అంటే, భర్తకి ఒక అంటే ఒక భర్త మీద గుర్తుండాలి. కోపం ఉందా, బర్త్డేకి ఇది గుర్తు రావాలి భర్తకి, హ్మ్. ఆయన బర్త్డే జరుపుకోకూడదు అన్న ఒక కసి కానీ, కోపం కానీ ఉండే అవకాశం ఉంది అనేది చాలా మంది చెప్తున్నారు. హ్మ్. కానీ భర్తతో మాట్లాడిన పోలీసులు అయితే భర్తకి మీద ఎటువంటి అనుమానం ఎక్స్ప్రెస్ చేయటం లేదు. అంటే భర్త టీవీలతో మాట్లాడాడు. ఆయన ఏమంటున్నాడంటే, అసలు ఎటువంటి ఇబ్బందులు లేవు, ఆమె చాలా గొప్పది, చాలా స్ట్రాంగ్ ఉమెన్, ఒక మాటలో చెప్పాలంటే ఆమె మా పాలిట దేవత అని ఆయన చెప్తున్నాడు. సో మాకు ఇద్దరి మధ్య ఎటువంటి విభేదాలు లేవు.
మేము రెగ్యులర్గా ఫోన్లో టచ్లోనే ఉంటాము. ఆమె ఏ నిర్ణయం తీసుకోవాలన్నా నాతో డిస్కస్ చేసి తీసుకుంటుంది. నేను కూడా ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఆమెతో డిస్కస్ చేస్తాను. సో ఆమె చాలా ధైర్యం ఉంటుంది, ప్రతిదీ చాలా కేరింగ్గా ఉంటుంది అందరి పట్ల. సో అన్ని నిర్ణయాలు కూడా మేము ఇద్దరం కలిసి తీసుకుంటాం. మా ఇద్దరి మధ్య ఎటువంటి విభేదాలు లేవు అనేది భర్త చెప్తున్నాడు. అట్లాగే మ్యారేజ్ డే రోజు ఆమె ఎక్కడ పోలేదు, ఇంట్లోనే ఉండింది. నో సెలబ్రేషన్ నథింగ్. 29వ తేదీ మాత్రం మేము ఇద్దరం మాట్లాడుకున్నాము. ఆమె నాకు కాల్ చేసింది, మాట్లాడింది. అప్పుడు కూడా ఎటువంటి ఒక సిగ్నల్ కానీ ఆమె దగ్గర నుంచి నేను పొందలేకపోయాను అనేది అంటున్నాడు. అలాగే మార్చిలో నేను ఫ్యామిలీని తీసుకుని దుబాయ్కి వెళ్దాం అనుకున్నాను. ముఖ్యంగా పిల్లల్ని దుబాయ్కి హాలిడే లాగా చూపిద్దాం అనుకున్నాను, ఎగ్జామ్స్ అయిపోతాయి అనేది కూడా అంటున్నాడు. సో ఇప్పుడు అందరి ఈ సైకాలజిస్టులు వీళ్ళ డౌట్ ఏంటంటే, వీళ్ళిద్దరి మధ్య అంటే భర్త కూడా నిజాలు చెప్పకపోవచ్చు కదా అన్ని. చనిపోయినాక ఇప్పుడు దేవత అనొచ్చు, ఇంకోటి అనొచ్చు. ఫిజికల్ ఎవిడెన్స్ అయితే లేదు. ఫోన్లలో కానీ ఏమన్నా మెసేజ్లు రికవరీ ఉండి, ఫోన్లో కాల్స్ కానీ మెసేజ్లు కానీ వీళ్ళిద్దరి మధ్య ఏమన్నా జరిగి ఉంటే ఆ మెసేజ్ రికవరీ అయ్యి భర్తకి మధ్య గొడవలు ఉన్నాయనేది టెక్నికల్ ఎవిడెన్స్ అండ్ మెటీరియల్ ఎవిడెన్స్ ఉంటే అప్పుడు ఆరోపించవచ్చు. ఇదంతా కూడా ఊహాగానాలే. సైకాలజిస్టులు చేసేది కూడా స్పెక్యులేషనే. మామూలుగా ఏంటంటే ఫిజికల్గా పోస్ట్ మార్టం చేసి ఆటోప్సీ అంటారు, సైకలాజికల్గా చేయడాన్ని సైకలాజికల్ ఆటోప్సీ అంటారు. మామూలుగా వెస్ట్రన్ కంట్రీస్లో ఎవరైనా ఇలా చనిపోయినప్పుడు సైకలాజికల్ ఆటోప్సీ అనేది చేస్తారు. కానీ ఇక్కడ ఎవరు చేయలేదు. పోలీసులే సైకలాజికల్ యాంగిల్లో కూడా పోలీసులే ఎంక్వైరీ చేస్తారు మన దేశంలో తప్ప. స్పెషల్గా సైకాలజిస్టులు దీంట్లో ఎక్స్పర్టైజ్ ఉన్నోళ్ళు వెళ్ళి ఇప్పుడు మొత్తం ఫ్యామిలీస్ని కలిసి వాళ్ళ బంధువులు కలిసి మొత్తం సమాచారం కలెక్ట్ చేస్తే ఒక సైకలాజికల్ ఆటోప్సీ అనేది వస్తుంది. కానీ ఆ పని ఎవరు చేయాలి? పోలీస్ డిపార్ట్మెంటే సైకాలజిస్టులను పెట్టుకొని చేయాలి.